సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం. హాయ్ వ్యూవర్స్, మీ చుట్టూ జరుగుతున్న పరిస్థితులను గమనిస్తున్నారా? అంతా బాగుందా? అలా అని అప్రమత్తంగా లేకుంటే అంతే సంగతులు. గుడిలో లింగాన్ని మింగే మోసగాళ్ళు మీ చుట్టూ తిరుగుతున్నారు. ఆదమరిస్తే ఆవులించకుండానే పేగుల్ని కత్తిరించుకునే కంత్రిగాళ్ళు ఉన్న సమాజం ఇది. అందుకే మోసగాళ్ళ నుంచి, నేరాలు నేరస్తుల నుంచి మిమ్మల్ని జాగ్రత్త పరిచే మా ప్రోగ్రాం క్రైమ్ అలర్ట్. దొంగతనం చేయడంలో కొంతమంది వెరైటీ చూపిస్తుంటారు. దొంగలంటే ఇలాంటి దొంగలు కాదు. ఏది ఎత్తుకుపోతారో ఎవరికీ తెలియదు. ఏం చేసినా వాళ్ళ రూటే సపరేట్. అలాంటి దొంగలే పెద్దపల్లి జిల్లాలో పోలీసులకు పట్టుబడి చిప్పకూడుతున్నారు. ఇలాంటి వెరైటీ దొంగలను మీరు చూసారా? లెట్స్ వాచ్ ది స్టోరీ. పెద్దపల్లి జిల్లా రామగుండం, పాలకుర్తి, అంతర్గాం, జైపూర్ తదితర గ్రామీణ ప్రాంతాలలోని వ్యవసాయ పొలాల వద్ద ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లను అపహరించే 6 దొంగల ముఠాను అరెస్ట్ చేసినట్లు పెద్దపల్లి డీసీపీ రూపేష్ కుమార్ తెలిపారు. నిందితుల నుంచి 20,000 విలువైన కాపర్ వైర్, 3 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అందులో క్యాష్ ఉన్నాయి. పోలీస్ స్టేషన్ పరిధిలో ఈరోజు రాపాల శ్రీకాంత్, బొంత సతీష్ కుమార్, గణేష్, ఖ్యాతం ప్రకాష్, గండిగొండ చిన్నరాజు, కందుల శ్రీనివాస్, ఈ 6 వ్యక్తుల్ని ఈరోజు కాపర్ థెఫ్ట్, ట్రాన్స్ఫార్మర్లో ఉండే కాపర్ను వీళ్ళు దొంగతనం చేసి బయట వాళ్ళకి అమ్ముతూ ఉంటారు. సో ఆ కేసులో వీళ్ళను ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. సో ప్రజెంట్ కేసులో ఇప్పటి వరకు వీళ్ళందరూ కూడా ఇంకా 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. పైవేరి దేవ, అజయ్ అండ్ బొంబాయి సాది అని 3 అబ్స్కాండింగ్లో ఉన్నారు. ఇంతకుముందు చెప్పిన 6 అరెస్ట్ చేయడం. సో ఈ 6 ప్లస్ 9 మంది కూడా రెగ్యులర్గా కూలి పని చేసుకుంటూ ఉంటారు. రాత్రి సమయాల్లో ఈ పొలాల దగ్గర ఖాళీగా ఉండే ట్రాన్స్ఫార్మర్, బూస్టర్ ట్రాన్స్ఫార్మర్ కానీ డిస్ట్రిబ్యూషన్ ట్రాన్స్ఫార్మర్, మన వ్యవసాయ పంపు సెట్లకు వాడే ట్రాన్స్ఫార్మర్లు ఎక్కడైతే ఉంటాయో చూసుకొని ఆ ట్రాన్స్ఫార్మర్లను బ్రేక్ చేసి దాని లోపల ఉన్న కాపర్ను తీసుకొని స్క్రాప్ షాప్స్కి అమ్మడం జరుగుతూ ఉంది. సో ఈ విధంగా వీళ్ళు ఇప్పటి వరకు దాదాపు 32 ట్రాన్స్ఫార్మర్లు బ్రేక్ చేసి అందులో ఉన్న కాపర్ను దొంగిలించడం జరిగింది. సో ఈ 32 ట్రాన్స్ఫార్మర్లు కూడా రామగుండం కమిషనరేట్లోనే వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో చేయడం జరిగింది. అది ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో, జైపూర్ సబ్ డివిజన్ ఇందారం లిమిట్స్లో, అలాగే పెద్దపల్లి లిమిట్స్లో అండ్ 2 టౌన్ లిమిట్స్లో, అన్ని ఊర్లలో పెద్దపల్లి, రంగాపూర్, కమాన్పూర్, వెల్కలపల్లి, గంటూరుపల్లి, లింగాపూర్, కొట్యాల, పాలకుర్తి మండలం. సో వీటిల్లో ఎక్కడైతే వ్యవసాయానికి సంబంధించిన ట్రాన్స్ఫార్మర్ ఉంటే వాటన్నింటిని బ్రేక్ చేసి సో దానిలో కాపర్ తీసి వాళ్ళు కాపర్ అమ్మడం జరిగింది.
సో వీళ్ళందరూ మళ్ళీ ఇలాగే వరుసగా జరుగుతూ ఉంటే ఒక స్పెషల్ టీం ఫామ్ చేయడం జరిగింది రామగుండం సర్కిల్ పరిధిలో. సో ఏసీపీ గారి డైరెక్షన్లో అండ్ సిఐ రామగుండం ఆధ్వర్యంలో ఈరోజు మీ జీవన్ ఎస్ఐ ఎన్టీపీసీ, కుమార్ ఎస్ఐ ఎన్టీపీసీ అండ్ సిబ్బంది హెడ్ కానిస్టేబుల్ ఆర్ అశోక్ రావు, పీసీస్ టి అంజయ్య, పి అజయ్ అండ్ మల్లికార్జున్ అండ్ కే ఆంజనేయ అండ్ రిమైనింగ్ ఎస్ఐస్ అండ్ స్టాఫ్ కూడా చాలా రోజుల నుండి వాళ్ళ మీద నిఘా పెట్టి సైంటిఫిక్గా అలాగే హ్యూమన్ ఇంటెలిజెన్స్ కూడా కలెక్ట్ చేసి వీళ్ళను శాఖచక్యంగా పట్టుకోవడం జరిగింది. ఆన్లైన్ గేమ్స్ ఇది ఈ మధ్యకాలంలో ఎక్కువగా వినపడుతున్న మాట. కొన్ని కంపెనీలు వీటి మీదనే బతుకుతున్నాయి. మనకు ఫోన్ చేసి లక్షల రూపాయలు వస్తాయంటారు, మాటల్లో పెడతారు, మనకు మాయ మాటలు చెప్తారు. ఆ మాటలకు ఎవరైనా పడిపోవాల్సిందే. ఒక్కసారి వాళ్ళ మాటలకు పడిపోయారా ఇక అంతే, ఉన్నదంతా పోగొట్టుకోవాల్సిందే. అలాంటి ఓ ముఠా తాజాగా హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు అడ్డంగా చిక్కారు. మొదట వాళ్ళు హవాలా ఏజెంట్లు అనుకున్నారు. కాకిల్ స్టైల్లో ఎంక్వైరీ చేస్తే అసలు విషయం బయటపడింది. హైదరాబాద్ సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు హవాలా రాకెట్లు ఛేదించారు. 5 నిందితులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి 63,50,000 నగదు, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. దాంతో పాటు మొబైల్ ఫోన్లు 5, ఒక నగదు లెక్కింపు యంత్రం స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. నగదు మరియు నిందితులను అఫ్జల్ గంజ్ పోలీసులకు అప్పగించారు. ఏదైనా బిల్డింగ్ కట్టాలన్నా కూలీలు కావాల్సిందే. ఎక్కడో పుట్టిన వాళ్ళు ఈ మహానగరంలో ఎక్కడో మూల పనిచేస్తూ ఉంటారు. పొద్దున్నే లేచి బిడ్డను సంకన ఎత్తుకొని సర్దిబో మూట కట్టుకొని పనికి బయలుదేరతారు. పసిపాపను ఓ నీడను పడుకోబెట్టి వాళ్ళు రాళ్ళు మోస్తూ ఉంటారు. ప్రతిసారి ఆ పాపను తల్లి చూడటం, తల్లిని పాప చూడటం. అంతా బాగుంటే మనం మనుషులు ఎందుకు అవుతాం? ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ఆ పాప జీవితంలో భూకంపం సృష్టించింది ఆ తల్లి. పైనుండి కింద పడిపోయింది. ఇప్పుడు ఆ పాపకు దిక్కెవరు? అక్రమ నిర్మాణం జరుగుతున్నా పట్టించుకొని అధికారుల, మామూళ్ళు తీసుకొని నోరెత్తని నాయకుల? ఎవరు జవాబు చెప్పాలి ఆ చిన్నారికి? కర్మన్ ఘట్లో జరిగిన ఈ విషాద ఘటన కన్నీరు తెప్పిస్తుంది. హైదరాబాద్ సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి కర్మన్ ఘాట్ మాధవ్ నగర్ రోడ్ నంబర్ 7లో 4వ అంతస్తు నుంచి పడి మహిళ మృతి చెందింది. అచ్చంపేటకు చెందిన శిరీష నందనవనంలో గత కొన్ని సంవత్సరాలుగా నివాసం ఉంటుంది. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్ పనుల కోసం వచ్చి మృతి చెందిన సంఘటన అందరినీ కలిచివేసింది. ఎలాంటి సేఫ్టీ మెజర్మెంట్స్ లేకుండా కార్మిక చట్టాలను ఉల్లంఘిస్తూ నిర్మాణ పనులు చేపడుతున్న భవన నిర్మాణ సంస్థపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఎలాంటి సంఘటనలు జరిగినప్పుడు అధికారులు హడావిడి చేయడం, బాధితులకు సెటిల్మెంట్తో వివాదం సద్దుమణిగేలా చేయడం పరిపాటైపోయిందని, ఈ బిల్డింగ్ విషయంలో నిర్మాణానికి సరైన అనుమతులు ఉన్నాయా లేవా అనే కోణంలో కూడా దర్యాప్తు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
ఆ కుటుంబానికి దైవభక్తి ఎక్కువ. ఆయన ఓ ఆటో డ్రైవర్. 3 పిల్లలతో సంతోషంగా ఉంది వారి కుటుంబం. పిల్లల కోరికను ఎప్పుడు కాదనలేదు. వాళ్ళు అడిగారని శ్రీశైలం పోదామన్నారు. చుట్టాలందరూ చెప్పారు. అన్నీ సర్దుకొని ఇంటికి తాళం వేసి బయలుదేరారు. వాళ్ళకి తెలియదు ప్రమాదం వీళ్ళ కోసమే కాచుకుందని. తెల్కపల్లి దగ్గర రాగానే ఆర్టీసీ బస్సు రూపంలో మృత్యువు రాని వచ్చింది. అంతే, ఒక్క కుదుపు. ఆ కుటుంబంలో తీరని విషాదం. కుటుంబ సభ్యులు 2 మృత్యువాత పాలుగాగా మిగతా వాళ్ళు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఏం పాపం చేశారని వాళ్ళకి ఈ శిక్ష? నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి వద్ద ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. వికారాబాద్ జిల్లా యాలాల మండలం జుంటుపల్లి గ్రామానికి చెందిన ఉప్పరి భీమయ్య కుటుంబం సమేతంగా శ్రీశైలం దైవ దర్శనానికి ఆటోలో ఉదయం బయలుదేరారు. శ్రీశైలం వెళ్లే దారిలో నాగర్ కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలంలో ఆర్టీసీ బస్సు ఆటో ఢీకొని ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో 2 మృతి చెందినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను తెల్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. శ్రీశైలం పోతురా? ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏం పేరు? నరసమ్మ. జుంటుపల్లి. సరే సరే ఓకే. ఖాళీగా జాగా కనిపిస్తే చాలు బోర్డులు నాటే కబ్జా రాయిళ్ళు, సిటీలో కొలలు. వాళ్ళు నజర్ పడిందా ఆ భూమి హాఫట్. అలా అని మంచి స్థలాలే వాళ్ళు కబ్జా చేస్తారనుకుంటే పప్పులో కాల్చినట్లే. ఎందుకంటే వాళ్ళకి గుళ్ళు, మసీదులు, చర్చిలు ఎవరైనా ఒకటే. చివరికి శ్మశాన వాటికను కూడా వదలరు. శంషాబాద్లో సరిగ్గా ఇదే జరిగింది. శంషాబాద్ మండల్ రషీద్గూడలో కోర్టు ఉత్తర్వులు ఉన్నా కొంతమంది కబ్జాదారులు ప్రైవేట్ భూమిని కబ్జా చేసేందుకు యత్నిస్తున్నారు. మహమ్మద్ మొయినుద్దీన్ కు చెందిన స్థలంలో గ్రామస్తులమంటూ కొంతమంది దుండగులు కబ్జాకు ప్రయత్నిస్తున్నారు. గతంలో ఇదే విధంగా కబ్జాకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తన భూమికి రక్షణ కల్పించాలని మొయినుద్దీన్ కోరుతున్నారు. Staff have not gone to the land in survey number 70/A to extent of 32 kuntas and not interfered in the above matter. Further submitted that Gram Panchayat have been stopped the work in the above land as the petitioner constructing compound wall without permission from the concerned authorities.
थैंक यू। शमशाबाद मंडल बोलिए। शमशाबाद मंडल एक मिनट चलिए। शमशाबाद मंडल रशीदपुरा विलेज है। रशीदपुरा विलेज में 54 से हमारा रिकॉर्ड आ रहा। अब ऑनलाइन धरनी में हमारा नाम पट्टा पासबुक रहने के बाद भी विलेज के लोग सता रहे, क्या बोलते ज़मीन खुली है हम बैठ गए, गवर्नमेंट की लैंड है बोल के डिस्टर्ब कर रहे। ये गैर जरूरी हमको डिस्टर्ब कर रहे। आपका नाम क्या है? मेरा नाम मोहम्मद मोइनुद्दीन है। ये मेरे बच्चे के नाम पे नईम के नाम पे धरनी में पट्टा पासबुक है कितने और कोर्ट का आर्डर है, हाई कोर्ट का आर्डर रहने के बाद भी ये लोग डिस्टर्ब कर रहे। कितनी लैंड कितनी है? ये 32 गुंठे है, टोटल 35 गुंठे ज़मीन है हमारी। ये लैंड किससे लिए थे आप? ये मैं जो लिया हूँ अहमद उन्नीसा बेगम के बेटे से लिया हूँ, हैदर नवाब से। कब लिए थे आप? ये लेके 1 साल हो रहा, यही साल में लिया हुआ हूँ मैं। अभी आपके डॉक्यूमेंट मैं डॉक्यूमेंट उनका जीपी होल्डर भी हूँ। 2011 से 16 से पूरा वर्क कर लेते आ रहा हूँ मैं, टोटल 459 एकड़ का। आपको जमीन के ऊपर कब से परेशानी आ रही है? ये जब से मैं आया हुआ हूँ, जब से ये लोग लोकल के लोग मेरे को डिस्टर्ब करते रहते हैं। कहाँ पर के? ये रशीदपुरा विलेज के। क्या नाम है इनका सुबान है, अब ख्वाजा पाशा है, अल्लाह आपको देखी, दो बब्बू रईस अय्यूब और अय्यूब बोल के सिटी से आते हैं। उनके आदमी पूरे रॉडी बना के ग्रुप बना के मर्डर करते हैं बोल रही। और यहाँ पर एक मख्ता बॉडी है, 57 में मर्डर करे थे कहते ये लोग, उनका केस भी है। ये लोग ऐसा डिस्टर्ब कर रहे हैं, डरा रहे, हमारे को आना नहीं दे रहे। पुलिस से हेल्प, तेलंगाना गवर्नमेंट से हमको उम्मीद है और तेलंगाना पुलिस से मेरे को बिल्कुल उम्मीद है कि हमारा हक होगा और हमारा फैसला डीसीपी साहब करेंगे, एसीपी साहब भी करेंगे, पीएस भी करेंगे हमारे साथ। कंप्लेंट करा, कोर्ट रिफर करा दिया, सब डिस्टर्ब करने के बाद भी ये लोग आके अभी उसके नाम पे कोर्ट रिफर करा, उन्हें डिस्टर्ब कर रहा है आके यहाँ पर। FIR रहने के बाद भी आके डिस्टर्ब कर रहे हैं। जी साहब। तो अभी आप ये बिठाए ना, अभी क्या है इसका? देखिए साहब, हमारी जमीन पे हम कब्जा होने पर खुली थी, मैं कब्जा कर लिया बोले तो कैसी बात? 6 महीने से कर लिया जी। हाँ, धान डाल दिए, ये डाल दे रही, वो कर दे रही, फूला डाल दे रही। ये डिस्टर्ब नको हमारे को बोल के हम सेफ्टी कर रहे हैं। हम हमारे एडवोकेट के साथ, हम मीडिया के साथ आए, हम रॉडिज्म नहीं कर रहे, ये लोग करना चाह रहे। पुलिस से मेरे को बहुत उम्मीद है कि पुलिस हमारा काम करेंगी और पुलिस हक फैसला करेंगी। गाँव वालों को बराबर, ये लोग रॉडिज्म, इनके 1 नहीं 4 केसेस है, पूरा मैं बताऊंगा। ओके ठीक। ఓకే సో వ్యూవర్స్, ఇది ఇవాల్టి క్రైమ్ అలర్ట్. మరిన్ని క్రైమ్ న్యూస్తో మళ్ళీ రేపు ఇదే సమయానికి మీ ముందుకు వస్తుంది క్రైమ్ అలర్ట్. చూస్తూ ఉండండి 95 న్యూస్, ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం.